హలో గైస్, ఐపీఎల్ 2025కి ముందు సిఎస్కే కొనుగోలు చేయాలనుకుంటున్న ముగ్గురు ఆల్రౌండర్లు ఎవరో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీలో ఎంతమంది మాస్టర్ మైండ్ ఎంఎస్ ధోని ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో MSD7 అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నార్మల్గా ప్రతి 3 సీజన్ తర్వాత ఐపీఎల్లో మెగా వేలం నిర్వహించాలని నియమైతే ఉంది. ఐపీఎల్ 2025కి ముందు మెగా వేలం ఉంటుంది. ఈ ఏడాది డిసెంబర్లో ఈ వేలం జరగవచ్చు. వేలం సమయంలో అన్ని జట్లు తమ జట్టును మొదటి నుంచి మార్చుకునే అవకాశం ఉంటుంది. సిఎస్కే జట్టు ఐపీఎల్లో బలమైన జట్టులో ఒకటిగా నిలిచింది. కానీ ఇతర ఫ్రాంచైజీల వలె ఆ జట్టు కూడా కేవలం 6 ఆటగాళ్లను మాత్రమే ఉంచుకోవాల్సి ఉంటుంది. సిఎస్కే ఫ్రాంచైజీ వేలంలో ఆల్రౌండర్లపై ఒక కొనేయనుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేయనున్న ముగ్గురు దిగ్గజ ఆల్రౌండర్లు ఎవరు ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెప్పుకోబోయే ఈ లిస్టులో ఫస్ట్ ఆల్రౌండర్ రవిచంద్ర అశ్విన్. భారత్ జట్టు ప్రముఖ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడు. వేలానికి ముందు అశ్విన్ రాజస్థాన్ జట్టు అంటిపెట్టుకుంటుందన్న ఆశలైతే చాలా తక్కువగా ఉన్నాయి. అశ్విన్ వేలంలో అమ్మకానికి వస్తే ఈ అనుముగ్గునైన ఆల్రౌండర్ను కొనుగోలు చేసే అవకాశాన్ని సిఎస్కే కోల్పోదు. అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్ను సిఎస్కే తరపున ఆడుతూ ప్రారంభించాడు. ఇది కాకుండా అశ్విన్ తమిళనాడు మరియు చెన్నైకి చెందినవాడు. అతన్ని చెన్నైలో ఆడిన అనుభవం చాలా ఎక్కువగా ఉంది. చెపాక్ అతని హోమ్ గ్రౌండ్. ఈ విధంగా అశ్విన్ వేలంలో కొనుగోలు చేయడం సిఎస్కేకి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ లిస్టులో సెకండ్ ప్లేయర్ క్యామరన్ గ్రీన్. ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్ కూడా వేలంలో రావడం ఖాయం. ఎందుకంటే ఆర్సీబీ ఇంత ఖరీదైన ఆటగాన్ని రిటైన్ చేయదు. పర్స్ని పెంచుకోవడం కోసం ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకోవచ్చు. గ్రీన్ ఫాస్ట్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా లాంగ్ సిక్స్లు కొట్టడంలో మెరుగైన వాడు. సిఎస్కే తన 6వ టైటిల్ని గెలవడం కోసం గ్రీన్ అయితే ముఖ్య పాత్ర పోషించబోతున్నాడు. ఈ లిస్టులో 3వ ప్లేయర్ బెన్ స్టోక్స్. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. అయితే గాయం కారణంగా కొన్ని మ్యాచ్లు మాత్రం ఆడగలిగాడు. ఆ తర్వాత స్టోక్స్ ఆడేందుకు అందుబాటులో లేనందున సిఎస్కే అతన్ని 17వ సీజన్కి ముందు విడుదల చేసింది. అయితే స్టోక్స్ ఇప్పుడు పూర్తిగా ఫిట్నెస్గా ఉన్నారు. మళ్ళీ T20లో తిరిగి రావడం సిద్ధంగా ఉన్నాడు. సిఎస్కే తన పాత ఆటగాళ్లపై మరోసారి వేలంలో పందెం వేసే అవకాశం కోల్పోదు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా సిఎస్కే ఈసారి ఇంకా ఎవరెవరు కొంటే బాగుంటుంది అనుకున్నారో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి.